నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విడుదల రజనీ మధ్య హాట్ టాపిక్ గా చర్చ నడుస్తుంది. అయితే విడుదల రజనీ ఏమో చిలకలూరుపేట నుంచి పోటీ చేస్తాను అంటే జగన్మోహన్ రెడ్డి గారేమో లేదు, వచ్చే ఎన్నికలకి రేపల్ల నుంచి పోటీ చేయాలని చర్చ అయితే బాగా జరుగుతుంది. అది ఈ ఇద్దరి మధ్య ఏ విధంగా ఇంకా చర్చ ముందుకు సాగబోతుంది? ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్న సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, ఇప్పుడు హాట్ టాపిక్గా నడుస్తుంది ఏంటంటే ఇప్పుడు విడుదల రజనీ బాధ అసలు ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు తనేమో చిలకలూరుపేట నుంచి పోటీ చేస్తానంటే కాదు, జగన్మోహన్ రెడ్డి గారేమో రేపల్ల నుంచి పోటీ చేయాలి వచ్చే ఎన్నికలకి టయానికి అని చెప్తున్నారు. మరి ఇక విడుదల రజనీ ఏం చెప్పబోతుంది, ఏం మాట్లాడతారు మేడం దీని గురించి? మీరు ఇప్పుడు ఓన్లీ విడుదల రజనీ అన్నారు, ఒక పక్క విడుదల రజనీ, ఇంకో పక్క రోజా. వీళ్ళిద్దరి భవిష్యత్తు ఏంటి? మధ్యలో శ్యామల. సో ఇందులో ఎవరు ఏమవ్వబోతున్నారని మనం చర్చిస్తే కనుక అయితే ఇవాళ మీరు చెప్పినట్టుగా విడుదల రజనీని ఆల్రెడీ బొమ్మను లేక పొగబెట్టడం అంటారు కదా, అట్లా ఉంది ఆవిడ పరిస్థితి. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో చిలకలూరుపేట ఇవ్వకుండా ఆవిడకి ఎప్పుడైతే గుంటూరు వెస్ట్ ఇచ్చారో అక్కడే ఆవిడ రాజకీయ భవిష్యత్ అంతా కూడా శూన్యం అయిపోయింది. ఆవిడ ఆల్రెడీ ఓడిపోయింది. ఇప్పుడు మళ్ళా వచ్చే ఎన్నికల్లో చిలకలూరుపేట నుంచి ఆవిడ నిల్చోవాలని అనుకుంది. మీరు చెప్పినట్టుగా రేపల్లిలో నిల్చోమని జగన్మోహన్ రెడ్డి ఆర్డర్స్ ఇచ్చారు. అయితే ఈవిడ ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని కన్విన్స్ చేయాలని ట్రై చేస్తూ ఆవిడ మరో పక్క ఏం చేస్తుందంటే, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే కాదు నువ్వు రేపల్లెలోనే నిల్చోవాలి అని అన్నారో అప్పుడు ఆవిడ ఏం చేసిందంటే భారతీరెడ్డి వైపు నుంచి పావులు కదపడానికి ప్రయత్నించింది. కానీ అక్కడ కూడా చుక్కెదురైంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోకపోయేసరికి పార్టీ మారతాను అనే ఒక అస్త్రాన్ని ఆవిడ ప్రయోగించింది. కానీ ఆవిడ ఏ పార్టీలోకి ఆవిడ వెళ్ళే అవకాశం లేదు, ఎవరు తీసుకోవటానికి ముందుకు రావట్లేదు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసు, సజ్జల రామకృష్ణారెడ్డికి తెలుసు. భారతీరెడ్డి విషయంలో అడ్డుకున్నది యాక్చువల్గా సజ్జల రామకృష్ణారెడ్డి. కాబట్టి ఇప్పుడు ఎటు చూసినా కూడా ఆవిడకి రాజకీయంగా ఆవిడకి ఫ్యూచర్ లేదు, రాజకీయంగా ఆవిడ సమాధి అయిపోయినట్టే. అయితే ఇప్పుడు ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఒక పక్క విడుదల రజనీ ఉంది, మరో పక్క రోజాని మీరు తీసుకున్నారంటే రోజా ఆల్రెడీ నగరిలో ఆవిడకి ఏది కాకుండా అయిపోయింది ఆవిడ. మరో పక్క అసలు రోజాకి ఫస్ట్ శత్రువు పెద్దిరెడ్డి మనకు తెలుసు. యాక్చువల్గా ఆవిడకి తిరుపతిలో కొద్దో గొప్ప ఆవిడని వెనకేసుకొచ్చేది భూమన కరుణాకర్ రెడ్డి. కానీ ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ఆయన ఒక పక్క ఈ పరకామణి కావచ్చు, లేకపోతే కల్తీ లడ్డు కావచ్చు, వీటిలలో ఆయన బిజీగా ఉన్నాడు ఆ స్కాముల్లో. సో అందుకని ఇవాళ తిరుపతి నుంచి మొత్తం చిత్తూరు నుంచే ఎవరు రోజా అవుట్ అయిపోయినట్టు. ఎందుకంటే ఇవాళ ఎవరు కూడా ఆవిడని పట్టించుకోవట్లేదు. ఆవిడ వచ్చి ఏదో మాట్లాడుతుంది. మొన్న కూడా ఆవిడ మాట్లాడిన మాటలకి చాలా నెగిటివ్ అయింది. జెడ్పీటీసీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, సర్పంచులు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, వాళ్ళు మారుతూ ఉంటే ఆవిడ ఒక అమ్మ అబ్బాకి పుడితే మీరు మారుతారా అని మాట్లాడటం అనే ఒక పెద్ద మాట వాడేసరికి ఇవాళ రోజాని అందరూ కూడా అదే మాట అడుగుతున్నారు. నువ్వు అలా పుట్టున్నదానివైతే నువ్వు తెలుగుదేశాన్ని నుంచి ఎందుకు వైసీపీకి వెళ్ళావు? అవును. అందుకని ఒక మాట మాట్లాడే ముందు చాలా ఆలోచించాలి. అలా ఆలోచించకుండా మాట్లాడింది కాబట్టి ఇవాళ రోజా పరిస్థితి ఈ రకంగా తయారైంది. అంటే మనం మాట్లాడకూడదు, ఎవరన్నా మాట్లాడుతుంటే మనం సపోర్ట్ చేయకూడదు. కానీ ఆవిడ స్థాయిని మర్చిపోయి తనేంటి అనేది మర్చిపోయి ఆవిడ మహిళల విషయంలో ఆవిడ మాట్లాడిన మాటలు కావచ్చు, లేదా మగవాళ్ళ విషయంలో మాట్లాడిన మాటలు కావచ్చు, వేరే వాళ్ళు మాట్లాడినప్పుడు ఆవిడ ఎంకరేజ్ చేసిన విధానం కావచ్చు, అవన్నీ కూడా ఇవాళ రోజాకి నెగిటివ్ అయ్యాయి. మరోపక్క ఆవిడ హైదరాబాద్ వచ్చి ఉండలేదు. అలాగని తమిళనాడులో రాజకీయాల్లోకి ఆవిడ వెళ్దామని ట్రై చేసినా ఎవరు తీసుకోలేదు. ఇప్పుడు ఆవిడకి ఇండస్ట్రీ పరంగా కూడా ఆవిడకి ఎటువంటి సపోర్టు లేదు, ఇటు చిన్నతెర కావచ్చు, లేకపోతే సినిమా రంగం కావచ్చు. సో ఆవిడ అందుకనే తమిళంలో ఆవిడ అవకాశాలు వెతుక్కుంటూ అటు వెళ్తుంది. సో రోజాని కూడా పక్కన పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇంకా మిగిలింది శ్యామల ఎందుకండి ఈరోజు టాక్ ఆఫ్ ద టౌన్ అవుతోందంటే, ఆవిడ ఎప్పుడైతే కుకట్పల్లిలో పీపీపీ విధానంలో మెడికల్ కాలేజెస్కి వ్యతిరేకంగా ఒక ధర్నా చేసిందో అది జగన్మోహన్ రెడ్డికి నచ్చింది. అంతేకాకుండా ఈవిడ పవన్ కళ్యాణ్ని మధ్యన బాగా రెచ్చిపోయి మాట్లాడటం అనేది కూడా అది జగన్మోహన్ రెడ్డి చాలా సంతోషపడుతున్నాడు. అక్కడ ఆ అమ్మాయి గ్రాఫ్ పెరిగింది జగన్మోహన్ రెడ్డి దగ్గర అని తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఇక్కడ ఉంది అసలు ఇదంతా కూడా. ఇప్పుడు ఏదైతే చిలకలూరుపేట నియోజకవర్గం ఉందో ఆ చిలకలూరుపేట నియోజకవర్గం 2029 ఎన్నికల్లో ఎవరు శ్యామలకి ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి అనే టాకు బయటకు వచ్చింది. సో అందుకని ఇవాళ శ్యామలని నెత్తిన పెట్టుకుంటున్నాడు ఆయన.
ఈ ఫైర్ బ్రాండ్ అనుకున్న రోజా కావచ్చు, మరో ఫైర్ బ్రాండ్ అనుకున్న రజనీ కావచ్చు, వీళ్ళిద్దరి పని అయిపోయిందండి. ఇవాళ శ్యామలని ఆయన నెత్తిన పెట్టుకుంటున్నాడు. ఆవిడ అధికార ప్రతినిధిగా తన పని తాను చక్కగా నిర్వర్తిస్తోంది అనేది ఆయన దృష్టిలో పడ్డ అంశం అని తెలుస్తోంది. సో మొత్తం మీద 3 మహిళలు 3 దారులు. ఈ 3 మహిళల్లో ఈరోజు అందలం ఎక్కబోతున్నది శ్యామల అని తెలుస్తోంది. సో 2029 ఎన్నికల్లోపే ఇంకెన్ని చిత్రాలు చూస్తామో వైసీపీలో మనం. మేడం రజనీ మరి రేపటి నుంచి పోటీ చేయనుంటుంది. మరి రజనీ పరిస్థితి ఏది మేడం? ఇంకా ముందుకి ఎలా ఇప్పుడు పార్టీ మారే అవకాశం ఉంటుంది అంటారా? ఏమంటారు మేడం? పార్టీ మారుతామన్న తీసుకునే వాళ్ళు లేరు కదండి. ఇప్పుడు మీరు ఎలా పార్టీ మారుతారు? మీ మీద ఆల్రెడీ స్టోన్ క్రషర్ది ఒక కేసు ఉంది. మీ మీద కేసు పూర్తి కాకుండా మిమ్మల్ని ఏ పార్టీ రానివ్వదు. ప్లస్ మీరు గతంలో పోనీ తెలుగుదేశానికి ఫేవర్గా కానీ, జనసేనకి ఫేవర్గా కానీ, లేదు బీజేపీకి ఫేవర్గా కానీ ఏ కొద్దో గొప్ప ఉండుంటే ఇవాళ మీకు సులభం అయ్యేది పార్టీ మారడానికి. కానీ ఏ రకంగానూ లేదు. మీరు ఏ తెలుగుదేశం నుంచి వచ్చారో ఒక మొక్కనని చెప్పుకొని ఇవాళ మానయ్యి మీరు ఆ మాన ఏమైంది? అవినీతిమయమైంది. కాబట్టి మీకు తెలుగుదేశం దారులు లేవు. జనసేన పవన్ కళ్యాణ్ రానివ్వరు. ఇంకా బీజేపీ అంతకంటే రానివ్వదు. ఎందుకంటే ఇవన్నీ జరిగే పనులు కాదు. కాబట్టి ఇవాళ వీళ్ళ 3లో ఒకే ఒక్కళ్ళకి కొంచెం రాచబాట ఏర్పడుతోంది. అది శ్యామల ఒక్కతికి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.